ఈ 2026లో వైరల్ షార్ట్స్ ఇలా అప్లోడ్ చేయండి, గంటలో 1,00,000 వ్యూస్ పొందండి. చాలా క్రియేటర్స్ రాంగ్ వేలో షార్ట్స్ అప్లోడ్ చేసిస్తారు. అప్లోడ్ చేశాక వ్యూస్ ఇలా వస్తాయి. బట్ ఈ రోజు నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, దాంతో పాటు ట్రెండింగ్ సాంగ్స్ ఎలా యాడ్ చేయాలి. సో ట్రెండింగ్ సాంగ్స్ యూట్యూబ్ లో దొరుకుతాయి, బట్ సో ఇప్పుడు కూడా దొరుకుతాయి, కానీ ఆ ట్రెండింగ్ సాంగ్స్ అనేది వైరల్ అవుతలేవు. సో ఇప్పుడు మనకు ట్రెండింగ్ సాంగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయంటే గూగుల్లో దొరుకుతున్నాయి. గూగుల్లో మనం ట్రెండింగ్ సాంగ్స్ సెర్చ్ చేసేసి ట్రెండింగ్ సాంగ్స్ నడుస్తున్నాయి అనమాట. సో ఆ ట్రెండింగ్ సాంగ్స్ కింద తీసుకున్నాం అనుకోండి, 100% మన ఛానల్ వైరల్ అవుతాయి అనమాట. అంటే 100% మన షార్ట్ అనేది వైరల్ అవుతాయి అనమాట. సో అది గూగుల్లోనే ట్రెండింగ్ సాంగ్స్ దొరుకుతున్నాయి కాబట్టి అక్కడనే మనం తీసుకుందాం. సో మనకు యూట్యూబ్ లో దొరుకుతున్నాయి, బట్ మనకు అవి వైరల్ అవుతలేవు. ట్రెండింగ్ సాంగ్స్ అనేది దొరుకుతున్నాయి కానీ వైరల్ అవుతలేవు. సో మనకు గూగుల్లో వెళ్ళిన తర్వాత సో ఏదైతే ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయో అది మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఆ ట్రెండింగ్ సాంగ్స్ ఎలా వైరల్ అవుతున్నాయి, సో దాంతో పాటు ఎలా అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తలేవు. రెగ్యులర్లీ అప్లోడ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకు వ్యూస్ వస్తలేవు. కాబట్టి సో ఈ రోజు మీకు ట్రెండింగ్ సాంగ్స్ తో పాటు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ఈ వీడియో మొత్తం చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి అన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కావచ్చు అండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. నా తరపు నుండి బెనిఫిట్స్ అంటే సో మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ మీ ఛానల్ ప్రమోషన్ చేస్తా, నా ఛానల్లో ప్రమోషన్ చేస్తా. అండ్ ఇంకోటి గోల్డ్ మెంబర్షిప్ ఉంది. సో అది ఎందుకు అని అనుకుంటే సో ఏవైతే వీడియోస్ అనేది లాక్ ఉంటాయో మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి, మానిటేషన్ ఎలా చేసుకోవాలి, ఆ వీడియోస్ అనేది లాక్ ఉన్నాయి కాబట్టి సో మీరు పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు. సో గోల్డ్ మెంబర్షిప్ అనమాట, చేయాలంటే చేయండి. అండ్ ఇంకోటి 599 ఉంది అనమాట. సో ఆ 599 ఎందుకంటే సో నా ఫోన్ నంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది. అక్కడనే మీరు ఏదైతే మెంబర్షిప్ తీసుకుంటారో సో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అక్కడనే మీరు చూడండి, కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది 599 అనమాట. సో 599 సో మీరు మెంబర్షిప్ తీసుకొని నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. సో 1 month లో మానిటేషన్ ఎలా చేసుకోవాలి నేను గైడ్ చేస్తాను. మీ ఛానల్ మొత్తం గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి సో మొత్తానికి మీకు గైడ్ చేసి మీకు చెప్తాను అనమాట. సో కంప్లీట్లీ నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది కాబట్టి మీరు సో 599 తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. సో ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నేను ఒక వీడియో చేశాను, షార్ట్స్ వీడియో ఇలా అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయని. సో దానికి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి సో ఇక్కడ నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ స్పాట్ 2 అనమాట. సో ఈ వీడియో కూడా చూసేయండి, లైక్ చేయండి కంప్లీట్లీ. సో ఇలాగే అప్లోడ్ చేసింది అనుకోండి, మీ షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుండి మనం అప్లోడ్ చేస్తే మన షార్ట్ అనేది వైరల్ కాదు. సో మీకు ట్రెండింగ్ సాంగ్స్ గూగుల్లో దొరుకుతాయని చెప్పాను కదా, అక్కడ నుండి వెళ్తే మనకు సో సాంగ్ తో పాటు మన షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు విత్ ఇన్ మనకు అప్లోడ్ చేసిన వెంటనే 1K 2K 3K అండ్ 1 lakh కూడా వ్యూస్ రావచ్చు అనమాట. సో అదేలా మీకు చూపిస్తుంది చూడండి. ఇలా అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ రావు. చూడండి ఇక్కడ షార్ట్ ఉంది, లైవ్ ఉంది, పోస్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇలా ఉంటే సో వైరల్ అయితే కాదు. అండ్ మీరేం చేస్తారంటే సింపుల్ దీన్ని తీసేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను, మొత్తానికి బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు క్రోమ్ లో వెళ్ళిపోతాను. సో ఇలా క్రోమ్ లో వెళ్ళిపోండి గాయస్. ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి యూట్యూబ్ చార్ట్స్ అని సర్చ్ చేయండి. యూట్యూబ్ చార్ట్స్ అని సర్చ్ చేయండి. అండ్ చార్ట్స్ సో ఇలా యూట్యూబ్ చార్ట్స్ అని సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ ఇలా అయితే వస్తాయి కదా. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్ అనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వన్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి మనకి ఏం కనిపిస్తుంది. చూడండి మనకి ఇక్కడ సో ఇంతకు ముందు మనకు యూట్యూబ్ లో ఏముండేయండి, సో మనం బ్రౌజ్ ఫీచర్ లో మనకి ఇక్కడ మూలకు చూడండి ఏముండే ట్రెండింగ్ కనిపిస్తుంది ఆప్షన్. ఆ ట్రెండింగ్ లో ఏ షార్ట్స్ ట్రెండింగ్ నడుస్తుంది అనేది మనకు కనిపిస్తుండే. సో ఇప్పుడు మనకు ఏమొచ్చింది, షాపింగ్ వచ్చింది అనమాట. సో అది ఆప్షన్ తీసేసారు, ట్రెండింగ్ ఆప్షన్ తీసేసారు, షాపింగ్ వచ్చింది అనమాట. సో మనకు అక్కడ నుండి తీసుకోకుండా మనం ఇక్కడ నుండి తీసుకుంటే షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు ట్రెండింగ్ కనిపిస్తుంది, మ్యూజిక్ కనిపిస్తుంది, సాంగ్స్ కనిపిస్తుంది, ఆర్టిస్ట్ కనిపిస్తుంది అండ్ షార్ట్ సాంగ్స్ కనిపిస్తుంది. చూడండి జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి ఈ షార్ట్ సాంగ్స్ ఉంది లాస్ట్ వన్ది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అండ్ 1 second ఇట్లా ఓకేనా. ఇట్లా సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి ట్రెండింగ్ మ్యూజిక్ సాంగ్స్ ఆర్టిస్ట్ సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే గాయస్ చూడండి ఇక్కడ చూడండి పాసో బిఎంఈ సోల్టో స్లోవేడ్ ఇట్లా మనకు సాంగ్ అయితే వచ్చింది. చూడండి ఇది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది అంటే చూడండి మీకు జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది, ఫస్ట్ లో ఉంది అని చెప్తుంది. చూడండి మీకు చూపిస్తాను. అండ్ చూడండి జూమిన్ వస్తే జూమిన్ కాదు ఇది. సో చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ మీకు అండ్ తీసేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఇప్పుడు రాదనుకుంటా వస్తుంది. దీన్ని ఏం చేస్తా అంటే అండ్ 1 second డిస్టాప్లో ఓపెన్ చేస్తాను. డిస్టాప్లో ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి అనమాట. చూపిస్తాను చూడండి. మీకు డిస్టాప్లో ఓపెన్ చేసిన కదా, దీన్ని ఇట్లా జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. మీకు ఫస్ట్ ర్యాంక్ ఉందా, ఇది అవునా ఫస్ట్ ర్యాంక్ ఉంది.
ఇది ఫస్ట్ ర్యాంక్ అనమాట, ఇది ఫస్ట్ ర్యాంకు. అండ్ ఇక్కడ చూడండి రెడ్ మార్క్లో ఉంది చూడండి, ఇది రెడ్ మార్క్లో ఉంది, -1లో ఉంది. ఈ సాంగ్ అనేది వైరల్ అవుతలేదు. అండ్ ఇంకా పై స్క్రోల్ చేస్తా చూడండి, ఇక్కడ చూడండి ఈ సాంగ్ చూసుకుంటే ఇది కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అండ్ ఇది కూడా మైనస్లో ఉంది, ఈ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఇలాంటి ఫస్ట్ ర్యాంక్ ఏదైతే సాంగ్ ట్రెండింగ్లో నడుస్తుందో ఆ సాంగ్ మీరు తీసుకొని మీరు ఏం చేస్తారంటే 100% మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. దాన్ని మీరు సెలెక్ట్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తాను. సో చూడండి, మన వరల్డ్లో ఫేమస్, వరల్డ్లో మన షార్ట్ అనేది వెళ్ళిపోతుంది. మన తెలంగాణలో కాకుండా, అండ్ తెలంగాణ అంటే సో ఇండియాలో, మన వరల్డ్లో, ఇండియాలో కాకుండా వరల్డ్లో వెళ్ళిపోతాయి అనమాట. సో మన షార్ట్ అనేది ఓకే. సో అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఆ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ అనేది అందరికి నచ్చుతుంది కాబట్టి మన షార్ట్ అనేది ఎక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో చూడండి మొత్తం సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇది 2nd ర్యాంక్లో ఉంది, ఇది 14 ర్యాంక్లో ఉంది, ఇది 19 ర్యాంక్లో ఉంది. సో ఇది ఏం చూపిస్తో లేదనమాట. సో ఇది వదిలేయండి. ఫస్ట్ ర్యాంక్లో ఏది ఉందో అదే తీసుకోండి. మనం ఏం చేద్దామంటే కాదు, ఇక్కడ ఫస్ట్లో ఏది ఉందో అది తీసుకుందాం. చూడండి ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉంది, చూడండి ఇది ఉంది, అండ్ ఇంకోటి ఇది ఉంది అనమాట. సో ఇది ఓకే. దీని సాంగ్ నేమ్ ఏంటిది అంటే కాసుకోండి, నో బ్యాటిడో సోల్వేడ్ అంట. సో సాంగ్ నేమ్ అయితే డిఫరెంట్ ఉంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కాసుకోండి, మనకి ఇక్కడ అండ్ ఏం కనిపిస్తుంది, బాణం గుర్తు కనిపిస్తుంది ఇక్కడ అనమాట. ఇది జస్ట్ జూమ్ అవుట్ చేస్తాం మీకు కనిపించాలన్నట్టు. అండ్ ఇప్పుడు చూడండి, ఇది బాణం గుర్తు కనిపిస్తుందా మీకు చూపిస్తాను, జాగ్రత్త చూపిస్తాను. ఈ బాణం గుర్తు కనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కాల్సి చూడండి, ఇక్కడ మనకు షేర్ ప్రమోట్ కార్డ్ అంటుంది, వి వాల్ షార్ట్స్ అంటుంది. చూడండి జాగ్రత్త చూడండి, అవునా, వి వాల్ షార్ట్స్ అంటుంది. ఓకే. దీన్ని మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త చూడండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ మనకు యూట్యూబ్కి లాగిన్ అవుతాయి అనమాట. చూడండి మొత్తం అండ్ నో బటెడో అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకు దీనిపైన ఈ షార్ట్ పైన ఎన్ని షార్ట్స్ తీసినారో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ ఇవన్నీ షార్ట్స్ దానిపైన తీసినాయి అనమాట. ఒక్కొక్క షార్ట్కి చూసుకుంటే గాయస్ ఇక్కడ 6.6 మిలియన్, 6.8 మిలియన్, 6 మిలియన్ ఇలా వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, యూజ్ దిస్ సౌండ్ కనిపిస్తుందా మీకు చూపిస్తాను. ఇది అనమాట యూజ్ దిస్ సౌండ్ అనమాట. దీన్ని మీరు ఏం చేస్తారంటే సో ఇట్లా సెలెక్ట్ చేయండి అండ్ ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ మనకు సో మనకు ఇప్పుడు అయితే మనం అప్లోడ్ చేస్తామో అది డైరెక్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి మనకు సాంగ్ అయితే వచ్చేసింది, అవునా, నో బటెడో సాంగ్ అయితే వచ్చేసింది కదా. మీరు ఏం చేస్తారంటే యాడ్ కనిపిస్తుందా, ఈ యాడ్కి సెలెక్ట్ చేయండి. ఇది యాడ్కి సెలెక్ట్ చేయండి. యాడ్కి సెలెక్ట్ చేస్తే మన ఏది షార్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో అది షార్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏదో ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఈ షార్ట్ సెలెక్ట్ చేస్తాను, ఫస్ట్ వన్ ఇదే షార్ట్ అనమాట. దీనికి సెలెక్ట్ చేస్తాను అండ్ నెక్స్ట్ చేస్తాను అనమాట. ఇలా సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ మీకు ఇక్కడ 15 సెకండ్స్ కనిపిస్తుంది. మీ షార్ట్ ఎక్కువ లెంత్ ఉంటే 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. అండ్ 60 అండ్ 15 సో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు 3 మినిట్స్ ఉండే, ఆ 3 మినిట్స్ అనేది వెళ్ళిపోయింది. 60 సెకండ్స్ ఉంది లేదా 15 సెకండ్స్ ఉంది అనమాట. సో 1 మినిట్ లేదా 15 సెకండ్స్ ఉంది అండ్ 60 మినిట్స్ కాదు. అండ్ ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేస్తానంటే సో 60 సెకండ్స్ అనేది లేదు కాబట్టి అండ్ 15 సెకండ్స్ ఉంది కాబట్టి షార్ట్ నేను 15 సెకండ్స్ సెలెక్ట్ చేసిన అది ఇక్కడ డన్ చేసేస్తాను. అండ్ జస్ట్ ప్రాసెసింగ్ తీసుకుంటుంది. చూడండి నాకు ఇక్కడ సాంగ్ అయితే వచ్చేసింది. చూడండి మీకు చూపిస్తాను, సాంగ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేసుకున్నానంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. అండ్ ఫిల్టర్ చేసుకోవాలంటే నా ఏదైనా షార్ట్ అనేది నేను ఎడిటింగ్ చేసుకోలేదు, డైరెక్ట్ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకోవాలంటే పాప్ ఉంది అండ్ డ్రీమీ ఉంది, డిఫరెంట్ ఉన్నాయి. పాప్ బాగుంది అనిపిస్తుంది కొద్దిగా, అవునా, కలర్ కొద్దిగా గ్రేడ్ అనిపించింది. అండ్ ఇంకా సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ అయితే కొద్దిగా అంతే మంచి అనిపిస్తలేదు. ఇవి ఎంత డిఫరెంట్ ఉన్నాయి. చూడండి ఎంత బాగాలేదు, నాకు పాప్ చాలా మంచి అనిపిస్తుంది. చూడండి అవును, కొద్దిగా మంచి అనిపిస్తుంది. ఓకే, దీన్ని నేను ఓకే చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకు ఏ కనిపిస్తుందా, ఇది ఏ అంటే ఏంటి, ఇక్కడ మనం కొద్దిగా టెక్స్ట్ వెరైటీ చేస్తే అందంగా పడుతుంది కాబట్టి మనం ఏ వెరైటీ చేద్దాం. సో చూడండి అండ్ నేను వైరల్ షార్ట్స్ వెరైటీ చేయండి లేదా వేడ్ ద ఇండియన్ వెరైటీ చేయండి. నేను ఇక్కడ చూడండి నేను వెరైటీ చేస్తాను, వేడ్ ద, చూడండి నేను ఇక్కడ వేడ్ ద ఇండియన్ వెరైటీ చేసిన. అండ్ దీన్ని ఏం చేస్తాను అంటే సో ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ 1 సెకండ్ దీన్ని డన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో డన్ చేసిన తర్వాత ఇక్కడ పెడతాను అనమాట, ఇక్కడ పెట్టేస్తా. సో ఇది మొత్తం షార్ట్ మొత్తం కావాలంటే షార్ట్ మొత్తం పెట్టుకోవచ్చు, లేదు మనకు ఎడిట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేద్దామంటే సో ఎక్కడ కావాలా మనం తమ్నెయిల్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ మీరు సో ఇది వేడ్ ద ఇండియా అది పెట్టేయండి. అండ్ ఇక్కడ పెట్టుకోవాలంటున్నాను నేను. చూడండి దీన్ని ఏం చేస్తా అంటే ఇట్లా ఇక్కడ తీసుకొస్తాను అనమాట. ఓకే, ఇట్లా తీసుకొస్తా అండ్ కొద్దిగా ఇక్కడ వేసుకుందాం, ఇంత తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ నుండి కూడా ఇక్కడ తీసుకుందాం. సో మొత్తం వీడియో మొత్తం రావద్దు అనుకుంటే ఇంత రావాలంటే సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, తమ్నెయిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని నెక్స్ట్ వేసేయండి. ఇలా నెక్స్ట్ వేసిన తర్వాత సో ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే వెయిట్ ద ఎండ్ అని రాసేయండి. నేను వెయిట్ ద ఎండ్ రాస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి, ఇట్లా ఒక గీత ఇచ్చేసి అండ్ ఛానల్ నేమ్ ఒకటి ఇచ్చేయండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇచ్చేసిన చూడండి.
అండ్ ఇప్పుడు దీన్ని కాపీ వేసేసుకోండి. అండ్ ఇలా కాపీ వేసేసుకొని అండ్ ఇప్పుడు పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోండి. ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుందా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకోసం అంటే thumbnail మనకు కనిపించాలి కాబట్టి, వేట్ ద ఎండ్ కనిపించాలి కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. సో అది ఎక్కడైనా సర్చ్ బార్లో వెళ్ళిపోయింది అనుకోండి, సో మన షార్ట్కి క్లిక్ చేయాలంటే వేట్ ద ఎండ్ చూసిండ్రు అనుకోండి, సో ఏముందని దాన్ని క్లిక్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వేట్ ద ఎండ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ అనమాట. సో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ఇక్కడ అన్లిస్ట్లో ఉంచేయండి, లొకేషన్ వదిలేయండి, ఆడియన్స్ అనేది నో పెట్టేయండి. ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటే రిలేటెడ్ వీడియో పెట్టేసుకోండి. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇన్వైట్ కొలాబరేషన్ చేసుకోవాలంటే ఇన్వైట్ కొలాబరేషన్ చేసుకోండి. మీకు ఎన్ని ఛానల్ ఉన్నాయో లేదా వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్కి కొలాబరేషన్ చేసుకోవాలంటే ఇక్కడ సర్చ్ చేయండి, వాళ్ళ ఛానల్ నేమ్ సర్చ్ చేయండి. నేను ఎగ్జామ్ కోసం నేను తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ సర్చ్ చేస్తాను, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ సర్చ్ చేస్తాను చూడండి. సో ఇలా సర్చ్ చేస్తే వచ్చేసింది. అండ్ దీన్ని క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అలో అనలిటిక్స్ వివింగ్ అయితే కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఏ లింక్ కనిపిస్తుందా, దీన్ని మీరు ఓకే వేసేయండి. ఓకే వేస్తే మనకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు, కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకోండి. సో ఇట్లా కాపీ వేసేసుకొని అండ్ ఇప్పుడు దీన్ని బ్యాక్ వచ్చేయాలన్నమాట. సో ఆ లింక్ అది మీ ఫ్రెండ్కి వాట్సాప్లో పంపచ్చు, ఎలా అయినా పంపచ్చు అనమాట. సో ఆ లింక్ పంపిన తర్వాత సో దాన్ని వాళ్ళు క్లిక్ చేస్తే అది డైరెక్ట్ వైట్ స్టూడియోకి వెళ్ళిపోతాయి అనమాట. సో యాక్సెప్ట్ చేసిండ్రు అనుకోండి, సో మనకు కొలాబరేషన్ అవుతాయి అనమాట. సో అట్లా చూడండి, ఈ కొలాబరేట్ అవుతుంది చూడండి, ఇది ఇన్వైట్ కొలాబరేటర్ అంటుందా. సో అది రెండు మన ఛానల్ కలిసిపోతాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, వాళ్ళ ఛానల్ కనిపిస్తుంది అనమాట. సో అట్లా అండ్ ఇప్పుడు చూడండి ఆల్టరేట్ కంటెంట్ ఉందా, దీన్ని నో పెట్టేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం షార్ట్ని అప్లోడ్ చేద్దాం. చూడండి ఇట్లా అప్లోడ్ చేసేయండి. సో ఇప్పుడు మనం ట్యాగ్స్ కూడా తీసుకోవాలి, ఈ టైటిల్ పైన ట్యాగ్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి మీకు చూపిస్తాను, 100% చూపిస్తాను చూడండి guys. ఇక్కడ సింప్లీ అప్పటి వరకు మనకు షార్ట్ అనేది అప్లోడ్ అవుతుంది కదా, మనం ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వద్దాం. ఇప్పుడు క్రోమ్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే సాంగ్ తీసుకున్నామో దీన్ని బ్యాక్ వచ్చేయండి, న్యూ పేజ్ ఓపెన్ చేసుకోండి. సింపుల్ బ్యాక్ వస్తే నడిచిపోతుంది, లేదా న్యూ పేజ్ ఓపెన్ చేస్తే నడిచిపోతుంది. ఓకే, దీన్ని బ్యాక్ వచ్చేస్తున్నాం మొత్తానికైతే. ఇక్కడ మీరు సర్చ్ బార్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ నాకు ఆల్రెడీ సెర్చ్ చేసింది ఉన్నది, థర్డ్ వన్ దీన్ని తీసుకుంటాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మాకు ర్యాపిడ్ ట్యాగ్స్ కనిపిస్తుందా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. సింప్లీ ఇట్లా ఓకే వేసిన తర్వాత జస్ట్ జూమ్ అవుట్ చేస్తా, లేదా ఇక్కడ స్టార్ట్ అంటుంది, యూస్ ట్యాగ్ జనరల్ కనిపిస్తుందా, దీన్ని మనం ఓకే వేద్దాం. ఓకే వేస్తే వచ్చేసింది, ఇది అనమాట, ఇది కావాలి మనకు. సో ఇక్కడ మనకు ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్స్ అంటుంది. సో దీన్ని మీరు లాగి బట్టి మనం ఏదైతే టైటిల్ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఉందా, ఈ జనరేట్ చేసి క్లిక్ చేసేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవన్నీ ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ సో వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, అండ్ ఎక్కడ ఉన్నాయంటే జనరేట్ కాలేదు, మనం ట్యాగ్స్ రాలేదు. ఇక్కడ ఏమేమో మనం ఇక్కడ ఏదో వచ్చింది, ఛానల్ ఐడియా వచ్చింది, చూద్దాం, ఇది తీసేద్దాం ఇక్కడ. అండ్ 1 సెకండ్, మనం ఇక్కడ టైటిల్ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ షార్ట్లో ఎడిట్లో వెళ్ళిపోదాం. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఏదైతే టైటిల్ పెట్టినామో దీన్ని కాపీ చేసేసుకోండి. 1 సెకండ్, ఇట్లా కాపీ చేసేసుకోండి. గాయస్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ వీడియో టైటిల్ ఉందా, సో మనం అక్కడ అది టైటిల్ కాపీ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇట్లా పేస్ట్ చేసేసి అండ్ ఇప్పుడు జనరేట్ చేయండి, చూద్దాం వస్తుందా లేదో. సో ఇప్పుడు కూడా వస్తుందా లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి వచ్చేసిందా. సో అప్పుడు మనకు అది లింక్ కాపీ చేసుకున్నాం అనిపిస్తుంది, సో అది రాలేదు. ఇప్పుడు చూడండి, సో ఇవన్నీ వచ్చేసినాయి. చూడండి ఎంత వచ్చినాయి, 500 కానీ 447 అయితే సో మనకు ట్యాగ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాపీ ఉందా, కాపీకి సెలెక్ట్ చేసేసి అండ్ వన్స్ కాపీ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కీప్ నోట్స్లో వచ్చేయండి. ఇలా కీప్ నోట్స్లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసిండ్రా. సో ఇక్కడ మనకు ఇక్కడ కామ కనిపిస్తున్నాయి ఇవన్నీ కామ. ఓకే, సో ఇవి కామ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి ఇక్కడ సెకండ్ది పేస్ట్ చేసేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కామ ఉన్నాయని 1 by 1 అనేది తీసేయాలన్నమాట. సో ఇట్లా మీకు చూపిస్తాను 1 by ఇట్లా ఒకటైంది అండ్ కిందికి రాని, ఇట్లా కిందికి రాని, ఎన్ని ఉన్నాయని కిందికి రాని, ఇట్లా కామ ఉన్నాయని కిందికి రాని. చూడండి guys, ఇక్కడ అన్ని సపరేట్ వేసేసిన, ఇవన్నీ ఇట్లా సపరేట్ వేసిన, ఇలా ఉండే అనమాట. సో ఇలా ఉన్న తర్వాత ఇలా సపరేట్ వేసిన. ఇక్కడ మనకు కామ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కామ కనిపిస్తుంది, ఈ కామ కనిపిస్తుంది. ఇవన్నీ కామాని రిమూవ్ చేసేయాలి. సో అవన్నీ రిమూవ్ చేసేస్తే మనకు వర్క్ అవుతాయి. ఇవన్నీ రిమూవ్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, ఇట్లా రిమూవ్ చేసేయండి. చూడండి guys, ఇక్కడ మొత్తం కామ మొత్తం తీసేసిన కదా. ఈ కామ మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లో మీరు ఏం చేస్తారంటే వైరల్ కీవర్డ్స్ అని మీరు రైట్ చేసుకోండి. వైరల్ కీవర్డ్స్ అని రైట్ చేసుకోండి, 2 కామలు ఇచ్చేయండి ఇట్లా. అండ్ ఇప్పుడు సో ఇక్కడ కిందికి వస్తా. ఇప్పుడు ఇవన్నీ మీరు సేమ్ కాపీ చేసేసుకోండి, ఇవన్నీ ఇట్లా కాపీ చేసేసుకోండి, మొత్తం ఆల్ కాపీ చేసేసుకోండి. ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత సింపుల్లీ మనం వైట్ స్టూడియోలో వెళ్ళిపోండి.
మన వైట్ లిస్ట్ లెక్క ఉంది, ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోండి. ఇలా వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత అక్కడ వీఆర్ సెలెక్ట్ చేసేయండి. షార్ట్స్ ఏదైతే అప్లోడ్ చేసింది ఉంటుందో, సో ఇప్పుడు చూడండి ఈ షార్ట్ అప్లోడ్ చేసినాం కదా, దీని మీద 3 డాట్స్ కనిపిస్తుందా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసేయండి అండ్ ఎడిట్ లో వెళ్ళిపోండి. అండ్ చూడండి గాయస్ ఇక్కడ సో వెయిట్ ద ఇండెక్స్ వచ్చేసింది. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుందా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ లాగి బట్టి సో ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇవన్నీ దూరం అయినాయి, 1 by 1 అయితే దగ్గర వేసుకోండి, అప్పుడే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ కావన్నమాట. సో ఇవన్నీ దగ్గర వేసుకోండి, దూరం ఉన్నాయి అనుకోండి వర్క్ కావు, మళ్ళీ చూసుకోండి, మళ్ళీ అన్న వర్క్ కాలేదు అంటారు. సో ఇట్లా దగ్గర వేసుకోండి, టోటల్ దగ్గర వేసుకోండి. చూడండి గాయస్ నేను మొత్తం దగ్గర వేసేసిన. మొత్తం దగ్గర వేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ కొద్దిగా ఈ కిందికి రండి, కొద్దిగా కిందికి వచ్చేసి సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ టైటిల్ కాపీ వేసుకోండి. 1 సెకండ్, మొత్తం కాపీ కాలేదు, టోటల్ కాపీ వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇక్కడ కూడా టైటిల్ పేస్ట్ చేయండి, ఇట్లా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సింప్లీ ఇక్కడ మీరు సేవ్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆ కామ ట్యాగ్స్ మనం ఏం చేద్దామంటే సింప్లీ కాపీ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసినామంటే కామ మొత్తం తీసేసినాము. ఇక్కడ మనం కామ ఉన్నాయని మనం ఏం చేద్దామంటే ఇట్లా మొత్తం కాపీ చేసేసుకోండి. ఒకే క్లిక్లోనే కాపీ చేసుకోండి. ఎందుకోసం అంటే మనకు ఒకేసారి ట్యాగ్స్ అనేది సో 1 by 1 వస్తాయి, మీకు చూపిస్తాను ఎలా అని. ఇప్పుడు కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోండి. సో ఇట్లా క్రోమ్లో వచ్చిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఇలా సర్చ్ బార్లో అండ్ www.whitestore.com లాగిన్ కొక్క వేసుకోండి. సింప్లీ ఇక్కడ లాగిన్ కొక్క వేసుకోండి. సింప్లీ ఇట్లా లాగిన్ కొక్క వేసిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ ఉందా, కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింప్లీ చూడండి కాదు ఇక్కడ మనకు సో మొత్తం సో షార్ట్స్కి వెళ్ళిపోవాలి. లాంగ్ వీడియోస్ అయితే వచ్చినాయి కదా, షార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ సెలెక్ట్ చేస్తే మన షార్ట్స్ లిస్ట్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడండి కాదు ఇక్కడ అండ్ జూమ్ ఇన్ చేస్తాను. చూడండి షార్ట్ లిస్ట్ వచ్చిందా, దీని మీద ఓకే వేసుకోండి. ఓకే వేస్తే కాదు ఇక్కడ సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే సో ఇవన్నీ డిస్క్రిప్షన్లో మొత్తం కనిపిస్తాయి అనమాట. మనం ఏదైతే ట్యాగ్స్ కాపీ చేసి పేస్ట్ చేసినామో అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకు షో మోర్ కనిపిస్తుంది, ఈ షో మార్క్ ఓకే వేసుకోండి. ఈ షో మార్క్ ఓకే వేస్తే కాదు ఇక్కడ సింప్లీ చూడండి కాదు ఇక్కడ మనకు ట్యాగ్స్ కనిపిస్తుంది. చూడండి జాగ్రత్త చూడండి, అవునా, ఈ ట్యాగ్స్ యాడ్ ట్యాగ్స్ ఓకే, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగి బట్టి పేస్ట్ చేయండి. మొత్తం ట్యాగ్స్ అయితే 1 by 1 వచ్చేస్తుంది చూడండి, అవునా, మొత్తం ఇట్లా వచ్చేసినాయి చూడండి గాయస్. జాగ్రత్త చూడండి, మనకి ఇక్కడ 520 అయినాయి చూడండి, ఎక్కువ తీసుకున్నది మనకి ఇక్కడ 500 తీసుకుంటుంది, 520 ఉంది అనమాట. సో కొన్ని రిమూవ్ చేసేయాలి, జస్ట్ కొన్ని రిమూవ్ చేసేస్తాను, 1 by 1 ఇట్లా రిమూవ్ చేస్తాను. మీకు అవసరం లేని రిమూవ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి 447 అయితే అయిపోయింది, తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, జాగ్రత్త చూడండి, సేవ్ ఆప్షన్ కనిపిస్తుందా, జూమ్ చేసి చూపిస్తారు కనిపించకుండా, అవునా. ఈ సేవ్కి సేవ్ చేసేయండి. ఇట్లా కొందరికి సేవ్ ఆప్షన్ కనిపిస్తలేదు అంటున్నారు, సేవ్ ఆప్షన్ అలా వస్తుంది, జాగ్రత్త చూడండి. సో మొత్తం సేవ్ అయిపోయిందా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏముంది చూడండి, కొన్ని సెట్టింగ్స్ అయితే చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఈ తెలుగు వీడియో లాంగ్వేజ్ అయితే ఉంచుకోండి, ఒకటైతే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ 2 టిక్ మార్క్ అయితే కంప్లీట్లీ ఉండాలన్నమాట. ఈ అలో ఇమెండింగ్ ఉండాలా అండ్ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఇది కూడా ఉండాలన్నమాట. ఈ టిక్ మార్క్ లేకపోతే మనం అయితే ఫింగర్తో మూవ్ చేస్తాం కదా, మూవ్ చేసేటప్పుడు ఏమవుతాయంటే సో ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అట్లా వెళ్ళిపోకూడదు. సో ఇట్లా టిక్ మార్క్ ఇచ్చేసి వెళ్ళిపోతే, ఇన్కేస్ వెళ్ళిపోతే మీరు టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేయండి. చూడండి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉందా, దీన్ని సేవ్ చేయండి అనమాట. సింపుల్ ఇట్లా సేవ్ చేసేయండి. సింప్లీ సేవ్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింప్లీ బ్యాక్ వస్తాను. సో దీన్ని మొత్తం తీసేస్తాను అనమాట. సో ఇక్కడ నేను చేస్తాను అంటే ఇక్కడ వైట్ లిస్ట్లో వెళ్ళిపోతాను, మళ్ళీ రిపీట్ వెళ్ళిపోతాను. సో ఆ షార్ట్కి పబ్లిక్ చేయాలి కదా, మీకు కళ్ళ ముందట పబ్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ కంటెంట్ వెళ్ళిపోయి ఇక్కడ షార్ట్స్కి వి ఆల్ సెలెక్ట్ చేసేసి చూడండి మీ కళ్ళ ముందట పబ్లిక్ చేస్తాను. సో దాంతోపాటు షార్ట్కి ఎలా వైరల్ చేయాలి అది కూడా చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ అండ్ ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తాను. 3 డాట్స్ సెలెక్ట్ చేసి ఎడిట్లో వెళ్ళిపోతాను. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు అన్లిస్ట్లో ఉంది కదా, సింప్లీ పబ్లిక్ చేసేయండి. సింప్లీ బ్యాక్ వచ్చేయండి అండ్ సేవ్ చేసేయండి. ఒక క్లిక్లోని పబ్లిక్ అయిపోతుంది, 100% చూడండి పబ్లిక్ అయిపోయింది. చూడండి గాయస్ అండ్ ఓ మై గాడ్, ఇలా షార్ట్ అయితే పబ్లిక్ చేసేయండి. వరల్డ్లో అయితే ఫేమస్ సాంగ్ ఉందో ఆ సాంగ్ అనేది వరల్డ్లో ఫేమస్ ఉంది కాబట్టి ఈ షార్ట్ అనేది వరల్డ్లో వెళ్ళిపోతుంది. వరల్డ్లో వెళ్ళిపోయిన తర్వాత మీ షార్ట్ ఎలా వైరల్ కదా చూసుకోండి. 100% ఇలా మీరు చూడండి, మీరు చేసి చూడండి, రిజల్ట్ అయితే పక్కా వస్తాయని నేను చెప్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఈ షార్ట్ని షేర్ చేయండి. ఇట్లా 3 డాట్స్ సెలెక్ట్ చేసేయండి అండ్ షేర్ చేసేసి కాపీ లింక్ చేసుకోండి. ఇట్లా కాపీ చేసేసుకోండి, వాట్సాప్లో షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి. లింక్ షేర్ చేసిన తర్వాత ఆ లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో షార్ట్ అప్లోడ్ చేశారు కదా, ఆ ఛానల్ అనేది లాగిన్ చేసేయండి. వేరే ఛానల్ తీసుకోండి. ఛానల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే వాట్సాప్లో షేర్ చేసిండ్రో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన షార్ట్ చూడకండి,
పై స్క్రోల్ చేయండి. ఇట్లా పై స్క్రోల్ చేస్తే వేరే వాళ్ళ షార్ట్స్ అనేది ఒక 3 షార్ట్స్ చూడండి. 3 షార్ట్స్ చూసిన తర్వాత అంటే 5 సెకండ్స్ చూడండి, ఎక్కువ చూడకండి. సో వాళ్ళ 3 షార్ట్స్ అనేది 5 సెకండ్స్ చూసిన తర్వాత మళ్ళీ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఏదైతే మన షార్ట్ వస్తుందో ఆ షార్ట్ని మన పూర్తి షార్ట్ అనేది పూర్తి చూడండి. అంటే మన షార్ట్ అనేది పూర్తి చూడండి. చూసిన తర్వాత అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి, వదిలేయండి, అంతేనమాట. ఆ షార్ట్కి వైరల్ చేస్తామన్నమాట, అంటే బూస్ట్ చేసిన లాగా అనమాట. సో అట్లా బూస్ట్ చేసేయండి, కిరాక్ రిజల్ట్ వస్తుంది. ఇంకొక వే అనమాట. సో అది చెప్పేశాను. సో ఎవరు చెప్పరు, ట్రిక్ అయితే చెప్పాను గాయస్. ఇలా అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. ట్రెండింగ్ సాంగ్స్ అయితే సో మనం క్రోమ్ లో వెళ్ళి సో సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు షార్ట్ అక్కడ నుండి అప్లోడ్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో గాయస్, ఇంతవరకు కష్టపడి రీసెర్చ్ చేసి సో నేను వీడియో తీస్తున్నా. సో ఇంతవరకు వీడియో చూస్తే మీ ఫింగర్తో ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఒక లైక్ తెచ్చుకోండి. సో మీలాంటి క్రియేటర్స్ వరకు షేర్ అవుతుంది అండ్ మీ షార్ట్స్ వైరల్ అవుతాయి. మీతో పాటు మీ తోటి క్రియేటర్స్ షార్ట్స్ కూడా వైరల్ అవుతాయి అనమాట. సో వన్లో షార్ట్ అయితే వెళ్ళిపోతాయి కాబట్టి సో ఒక్క లైక్ అయితే తెచ్చుకోండి. ఇంతవరకు అంటే గాయస్ ఏం చేస్తా అంటే నేను రీసెర్చ్ చేస్తా. టాపిక్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ టాపిక్ని కెమెరా ముందు మాట్లాడాలి. సో చాలా కష్టం. కెమెరా ముందు మాట్లాడి ఎడిటింగ్ చేయాలి. సో ఎడిటింగ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి అండ్ ఇంకా ప్రాపర్లీ ఎస్ఈఓ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి. చాలా కష్టం ఉంటుంది గాయస్. ఎందుకోసం అంటే సో ఇంత కష్టం అయితే ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే తీసుకోండి, నేనైతే చెప్తాను. సో ఆ లైక్ ఇస్తే మీకు ఏమైనా డబ్బులు జరిగాయి. సో లైక్ అయితే తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.